రోజు ఆయన కనీసం మాట సాయం కూడా రాలేదు. మొన్న అల్లు అర్జున్ వాళ్ళకి సాయం చేసిండు, వాళ్ళకి సాయం చేసిండు మొన్న. అట్లనే కనీసం అల్లు అర్జున్ వచ్చి కొంచెం మా ఆయనను కాపాడితే ఈరోజు బతుకుంటుండే. మా ఆయన 10 మందిని చూస్తాడు అందరినీ. కనీసం మాట సాయం కూడా. మొత్తం మేము 15 మెంబర్స్ అండి, 15 మంది. ఆ 15 మందిని కూడా డాడీ చూసుకుంటాడండి. శ్రవంతి గారు మళ్ళీ చెప్తారా? ఇంట్లో మొత్తం మేము 15 మెంబర్స్ అండి. 15 మంది ఉంటారు ఇంట్లో. ఆ 15 ఇంట్లో అంటే బాబాయ్లు, పిన్నిలు, నాయనమ్మ, మేము అందరం, అందరినీ కూడా డాడీ చూసుకుంటాడు. కానీ లాస్ట్కి తాగుతుండు, గుడ్కాలు తింటుండు, అట్లా చనిపోయినా చెప్తుండు. అవును, అది కూడా బాగా జరిగింది అని చెప్తారు. చివరి నిమిషంలో ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. దోస్తాన్ ఎక్కువైపోయింది, మద్యం సేవించడం ఎక్కువైపోయింది, సిగరెట్ తాగడం ఎక్కువైపోయింది. ఆయన ఫ్రెండ్షిప్ ఆయన మరణానికి కారణమైందని కూడా ఒక చర్చ ఉంది. డాడీ తాగిపిస్తాను, ఫంక్షన్ ఉంది అంటే ఇండస్ట్రీలో కొంతమంది, నేను పేర్లు మెన్షన్ చేయను, డాడీతో నటించిన వాళ్ళు కొంతమంది మాత్రం ఫంక్షన్ అయినా కానీ డాడీతో ఎక్కడికన్నా తిరగడానికి ఏది ఉన్నా కానీ మొత్తం డాడీ చూసుకునే వాళ్ళు. అప్పుడంటే కంపల్సరీ ఒక కాల్ కొట్టంగానే ఇంటి ముందు ఉంటారు. అదే ఆయనకు బాగాలేనప్పుడు అదే ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు, అదే ఫ్రెండ్స్, ఇంతవరకు కనీసం ఆయనకు ఒక 1 రూపీ పెట్టలేదు, ఆయనకు చూడలేదు వచ్చి. కొంతమంది ఉన్నారండి మా ఆదిలో చేసిన వాళ్ళు కనీసం డాడీ చనిపోతే కూడా రాలేదండి వాళ్ళు. ఇంకా వాళ్ళు మీడియాతో మాట్లాడుతున్నాడు ఏమని, ఆయన తాగి ఆయన అట్లా చేసుకున్నాడు. మీరే ఫ్రెండ్స్ అయ్యుండి ఆయన గురించి చెడుగా చెప్తున్నారు మీరు. అది ఇంకా రాకుండా హెల్ప్ చెయ్యకుండా మీకు నచ్చినట్టుగా మీరు చెప్పేసుకోవడమేనా? అది వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాలని ఉంది కానీ చెప్పనండి. అది ఎవరు చెప్పారు ఏందని వాళ్ళకి తెలిసిపోతుంది, ఇది లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే నేను చాలా మంది వింటనే ఉన్న ఇంటర్వ్యూస్లలో డాడీ గురించి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఆయన అది ఇది అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, అవన్నీ ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తీసుకెళ్ళిండు, మీకు తినిపించిండు, తాగిపించిండు, అన్ని చేసిండు. మరి ఇప్పుడు ఎందుకు అట్లా బ్యాడ్గా చెప్తున్నారు ఆయన అది ఇది అని చెప్పేసి? తోడుండాల్సింది పోయి చెప్పేవాళ్ళు ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నారా? మాతో ఉన్నది మాత్రం గబ్బర్ సింగ్ టీము, సాయి, ఆ బాబాయ్, రిమ్సన్ బాబాయ్, రమేష్ బాబాయ్, వీళ్ళు ప్రవీణ్ అన్న, వీళ్ళు 4 మాత్రమే మాతో ఉన్నది, ఇంకా ఎవ్వరు లేరండి. కానీ వాళ్ళందరూ మేము అన్నని ఫాలో అవుతూ ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటామండి. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. సో చివరిగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా? మీరు ఫైనల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు కానీ మీ అమ్మ కానీ ఒక్కసారి చెప్తారా? ఏం లేదండి, ఇప్పుడు మమ్మీకి కొంచెం ఇల్లు ఒకటి కట్టించేది ప్రయత్నం చేయండి. ఇండస్ట్రీ నుంచి అయినా సరే, గవర్నమెంట్ నుంచి అయినా సరే, ఏ విధంగానైనా కానీ ఇది ఒక హెల్ప్ చేయండి. తమ్ముళ్ళు 2 ఉన్నారు, వాళ్ళకి ఏదైనా జాబ్ పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా ఏదైనా పెట్టించే ప్రయత్నం చేయండి. కానీ ఏదో ఒక విధంగా మాత్రం మమ్మీకి హెల్ప్ అయ్యేలాగా చేయండి అంతే. కోరుకునేది ఇదేనండి. రైట్, డెఫినెట్గా అమ్మా శ్రవంతి గారు కానివ్వండి, సువర్ణ గారు, డెఫినెట్గా ఆర్టీవీ మీకు డెఫినెట్గా ఈ అంశాన్ని ప్రభుత్వం వరకు చేరవేయడంలో కానివ్వండి, ఇండస్ట్రీని కదిలించడంలో కూడా డెఫినెట్గా అండగా ఉంటే మొదటి నుంచి మీరు చూస్తున్నారు. బహుశా టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాము. డెఫినెట్గా మీరు కనీసం ఆయనకు ఆర్థిక సహాయం పక్కన పెట్టండి, మానవతా దృక్పథంతో మనతో పాటు నటించినటువంటి ఒక వ్యక్తి ఏ స్థాయి కాదు, అక్కడ ఏ స్థాయిలో నటించాడు, ఏడ నటించడమే కాదు, కనీసం సానుభూతి అయినా వ్యక్తం చేయండి. ఆ కుటుంబానికి ధైర్యంగా ఉంటామన్నటువంటి ఒక చిన్న మాట అయినా చెప్పండి అని అడిగాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మనసులు, వాళ్ళ బండరాయి లాంటి ఆ మనసులు కరగడం లేదు. సో డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక సహాయం మీకు అందేంత వరకు ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన డెఫినెట్గా కొన్ని వందలాది సినిమాలు నటించారు, తనదైనటువంటి నటనా శైలితో అందరిని మెప్పించారు, ఒప్పించారు. సో మన తెలంగాణ యాసని, అది తెలంగాణ యాస ఈరోజు ఇంత పాపులర్ అయిపోయి సినిమాలు వస్తున్నాయి, కానీ గతంలో ఉన్నటువంటి ఆ యాసని చాలా బలంగా వినిపించిన ఆయన నేను కూడా చాలా సినిమాల్లో చూస్తూ ఉన్నాము. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం కూడా సాయం చేయాలి, ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ తల్లి కూడా, సువర్ణ కూడా కొంత ఇబ్బందులు పడుతుంది. రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఒక్క మాట అండి, ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే డాడీ గురించి కొంచెం ఫేక్ న్యూస్ వేయకండి.
ఫ్యామిలీస్ గురించి ఫేక్ వేయకండి. మీడియా వాళ్ళు, వేరే వేరే మీడియా వాళ్ళు అంత తప్పుగా రాస్తున్నారు. వాళ్ళకి తెలిసి తెలియని మాటలన్నీ వేసేస్తున్నారు. అట్లా ఏం వేయకండి ప్లీజ్. ఇండస్ట్రీ నుంచి చెప్పాను కదా, నేను ఓన్లీ 2 హీరోస్ మాత్రమే హెల్ప్ చేశారని. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. ఎవరైనా చేసినా నేను ఒక మీడియాకి కంపల్సరీ నేను వీళ్ళు ఇచ్చినారు అని చెప్పి కంపల్సరీ నేను చెప్తానండి. తప్పుగా వార్తలు మాత్రం వేయకండి. అట్లా వేయడం వల్ల మాకు హెల్ప్ రావట్లేదు. అది మళ్ళీ రిపీట్ చేయకండి ప్లీజ్. చాలా రిక్వెస్ట్గా చెప్తున్నా నేను. కొంచెం మీకు ఆయనది ఈరోజు 5 రోజులు కదా, ఈరోజు ఆయన 5 రోజులు చేయాలి. ఇట్లా చిన్నగా చేసుకుంటున్నాం. ఎందుకంటే మా డబ్బులు లేవు. ఆ 10 రోజులు చేయాలి. ఆ 10 రోజులకు డబ్బులు లేవు. కొంచెం ఎవరైనా హెల్ప్ చేస్తే కొంచెం ఘనంగా చేసి ఆయన ఫ్యాన్స్ను వాళ్ళని వీళ్ళని పిలవాలని నేను అనుకుంటున్నాను. నా కోరిక. డెఫినెట్గా అమ్మా, మీ మాటలు ఇప్పటికైనా ఆ టాలీవుడ్ ఇండస్ట్రీని మీ మాటలు హెల్ప్ చేసిరా అండి. ఎస్, చెప్పండి. హలో, చెప్పండి. ఎవరైతే ఇప్పటివరకు మాకు హెల్ప్ చేసినారో 1 రూపీ అయినా సరే ఎవరైతే హెల్ప్ చేసినారో డాడీకి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి ఇప్పుడు మండే రోజు 11 డేస్ చేస్తున్నాం డాడీది. ఎవరెవరైతే హెల్ప్ చేసినారో వాళ్ళందరూ కంపల్సరీ రండి. నేను మళ్ళీ ఒక్క 2 డేస్లో నేను ఎక్కడ అని చెప్పేసి నేను అది చెప్తాను. నేను మీడియాతో వాళ్ళక్కడికి అందరు రండి దయచేసి. కంపల్సరీ అందరు రండి అండి. ఆయన ఫ్యాన్స్ మొత్తం రావాలి. డెఫినెట్గా అమ్మా, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ చాలా హెల్ప్ ఇప్పటికైనా ఆ టాలీవుడ్ ఇండస్ట్రీ ఆయన ఫ్యాన్స్ మొత్తం రావాలి. వాళ్ళ ఫ్యాన్స్ చేశారు. రైట్, ఆ టాలీవుడ్ ఇండస్ట్రీని కదిలించాయని ప్రభుత్వానికి చేయాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా మీకు ఆ సహాయం అందాల్సినటువంటి మీ హక్కు డెఫినెట్గా అది. మీరు కూడా ఆ ఇండస్ట్రీలో ఒక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి సో అది మీకు అందేంత వరకు కూడా ఆర్టీ మీకు తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ మీ సమయంలో ఇంత సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఇకనైనా ఒకసారి ఆలోచించండి, చాలా క్లియర్గా